చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి నిత్యం కార్యక్రమాలు చేయాలని కోరికైతే నాకు భగవంతుడు ఇప్పటి నుంచో ఇచ్చారు. కానీ అలాంటి ప్రదేశాలని అలాంటివి ఇస్తే నాలో భక్తి రప్పిద్దాము అని చెప్పి మళ్ళీ ఆపేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ స్థానంలో 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. చాలా ఈ గ్రామ ప్రజల యొక్క ప్రోత్సాహంతో నేను ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. దానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాలు చేయాలంటే ఒక శ్రమతోనే కాకుండా ధనంతో కూడా కూడిన పని ఉంటుందని మీ అందరికీ తెలిసింది. సరే, ధనం అంటారా, ఎవరో భక్తులు కొంతమంది ఉంటారు, లేదా భగవంతుడు వల్ల ఏదో జరుగుతూ ఉంటుంది, అప్పో తప్పో చేస్తుంది. కానీ శ్రమ ఉంటుంది. ఈ శ్రమ ఎలా ఉంటుందంటే కుటుంబంలో మేము ఇద్దరమే కాబట్టి ఏదో రెండు కింద మీద పని చేసుకుంటూ వస్తాం. కానీ ఇలాంటి సమయంలో గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. వాళ్ళు కూడా ఒక రోజు 2 రోజులు నాతో పాటు ఇబ్బంది పడుతూ ఉంటారేమో అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా కానీ ఈ సంవత్సరంతో పాటు ఈ హనుమాన్ జయంతి ఉత్సవాన్ని స్వల్పంగా ఒక 100 మందితో స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు దర్దాపుగా ఒక సంవత్సరం 2000 మంది అవుతున్నారు, 1500 మంది అవుతున్నారు, రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నిత్యం ప్రతి సంవత్సరం చేయాలనే ఒక ఉత్సవం అయితే భగవంతుడు నాకు ఇచ్చాడో చేయించుకుంటాడో లేదా అనేది ఆయన ఇష్టం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మా ఊరి హనుమాన్ చాలీసా భక్తులు చక్కగా కూడా వాళ్ళు కూడా ఒకసారి కంపల్సరీగా అంటే 40 రోజుల్లో ముందుగానే ఒక వారం చేయించేస్తూ ఉంటాం. ఈసారి ఏంటంటే ఈ సంవత్సరం స్వామివారు నాకు చాలా ఒక వైబ్రేషన్స్ పెట్టారు. స్టార్టింగ్ నుంచి కూడా ఏదో తెలియని ఒక భయాన్ని పెట్టారు. ఎందుకంటే ఆ భయం లేకపోతే భక్తి ఉండదు మనిషికి. ముందు భయం ఉంటేనే భక్తి ఉంటుంది. భయం లేదనుకోండి ఆ దేవుడు చూడట్లేదు కదా అనుకున్నాం అనుకోండి, మనం ఏదైనా చేసేస్తాం. అందువల్ల ఏంటంటే ఆ భయంతో కూడిన భక్తిని చివరి 3 రోజులు కూడా నా పిల్లల యొక్క సహకారంతో, గ్రామ ప్రజల యొక్క సహకారంతో, నా కుటుంబ సభ్యులు అట్లాగే నా బంధువర్గాలు అందరూ కూడా ఈ 3 రోజులు కూడా నేను నా వెనకాల ఉండి చక్కగా కూడా ఈ హనుమత్ జయంతి ఉత్సవాన్ని చక్కగా ముగించారు. మీ అందరికీ కూడా ఇలా వచ్చినందుకు మీరు ఏదైనా సాధారణంగా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్ని ఏర్పాట్లు ఉంటాయి. నా పీఠంలోకి వచ్చేది మీకు ఏ ఏర్పాటు రావాలంటే ఇక్కడ భగవంతుడు మీకు ఒక పరీక్షా కాలంలో పెట్టాడేమో అనుకుంటాను నేను. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు ఉన్నా కానీ కన్వీనియన్స్ ఉండకపోతే మాత్రం మనం చేసేటప్పుడు వాతావరణంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అయినా సరే ఈరోజు మేము మా పీఠంలో చేశారు కాబట్టి మీకు అందరూ కూడా ఆ భగవంతుడు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సోత్సలాస ఆంజనేయ స్వామి వారు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యేశ్వరాలు ఇస్తూ మీ గురువు గారి యొక్క మాటలు చక్కగా మీరు వింటూ అనేక రకాలుగా కూడా నేర్చుకుంటూ ఉంటున్నారు. అట్లాగే ఎక్కడే పెంచినా సరే వారి బ్యాచ్ని చక్కగా తయారు చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఆ బ్యాచ్ అవసరమైనప్పుడు 2 చోట్లకైనా 3 చోట్లకైనా వెళ్ళేట్టుగా బ్యాచ్ తయారవ్వాలి. ఎందుకంటే అలా తయారు మనకి ఏముండదు, ఒకళ్ళు అనుకుంటారు డిసప్పాయింట్ అవుతారు, మన గురువుగారి వాళ్ళు చెప్తే ఖాళీ లేదనుకుంటున్నారండి. అట్లా కాకుండా ఒక 60 మంది అయ్యారనుకుంటే సుమారుగా 3 చోట్ల 3:20 వెళ్ళచ్చు. లేదు మన టైం బాగుండి ఒకే రోజు దొరికిందా కూడా 60 మంది వెళ్ళచ్చు, ఇంకా కరుగుతుందాం కాదు. అలా ప్రయత్నం చేసుకోండి. మీ అందరి చేత కూడా నేను భద్రాచలంలో కూడా చేయిద్దామని చెప్పి ఒకసారి మాట ఇచ్చాను. ఆల్రెడీ వాళ్ళు మా జడ్జి గారు కూడా వస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. మరి హనుమానుల కాలంలో మీ అందరూ పరిచయం చేద్దాం అనుకున్నాను. ఆయన భద్రాచలంలో జడ్జి గారు ఆయనకి ఏంటంటే ఫుల్ పర్మిషన్ ఉంటుంది. నేను అడిగితే మీరు డేట్ చెప్పండి, నేను మాట్లాడుతాను. అమ్మాయిని మళ్ళీ తర్వాత చాలా కాలం మాట్లాడాలి నాతో. అది కాదు, ఎందుకంటే చక్కగా రకరకాల ప్రదేశాల్లో ఇక్కడ ప్రతిరోజు కూడా నెలకోసారి ఆంజనేయ స్వామి వారి గుడిలో చేస్తారు. ఈ ఊళ్ళో ఏదైనా గృహంలో ఏదైనా శుభకార్యాలు అయితే చక్కగా చేసుకుంటారు. ఏ పర్వదినాలైనా కానీ చక్కగా చేసుకుంటారు. ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేసినప్పుడు కూడా మీకులాగానే వాళ్ళకి ఎటువంటి కూడా ఫీలింగ్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కలిసిపోయి అందరూ ఒకే మాట మీద ఉండి చేసుకుంటుంటారు. ఈ భక్తి అనేది కంపల్సరీగా కూడా మనం ఒకటే నేర్చుకోవాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి మనసులో ఉన్నదైతే ఏదైనా ఆలోచించామనుకోండి, పైకి ఒకటి మాట్లాడుతూ లోపల ఒకటి మాట్లాడామనుకోండి, లోపల మాట్లాడుతుంది మన శరీరాన్ని దహిస్తుంది, మన ఆత్మ దహిస్తుంది, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. అదే పైన మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మనం చేసే తప్పుని ఎదురు చెప్పొచ్చు, లేదా మంచి మాట అయితే వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే చక్కగా కూడా ఈ భక్తి అనే మార్గం దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి భేదాలు లేకుండా కులమత భేదం కానీ ధనిక భేదం కానీ
లేకపోతే ఇంకా ఏదైనా లేనిపోయిన భేదాలు ఏమి పెట్టుకోకుండా ఒక దేవాలయంలో కానీ ఏదైనా ఒక భక్తుల ఇంట్లో కానీ పారాయణ చేసడానికి వస్తే మనం అందరం కూడా ఒకటి మీ హనుమాన్ చాలీసా ఈ మధ్యకాలంలో చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా పిలుస్తున్నారు. ఆ స్వామివారు నాకు కూడా అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి నేను కూడా మీకు చాలా కొన్ని విషయాల్లో మీకు శుభాభినందనాలు తెలియజేయాలి. ఎందుకంటే గురుగారిదే ఉంది, ఆయన పిలుస్తూ వస్తారు లేకపోతే లేదు అనుకుంటే ఖచ్చితంగా కూడా చేస్తున్నారు. మీ రెస్పాన్స్ అనేది కూడా మీరు సరస్వతి చాలీసా అనే వాట్సాప్లో చక్కగా కూడా చెబుతున్నారు. గురువుగారు అందరికీ అనౌన్స్ చేస్తున్నారు. ఇగో ఏమండి నేను ఇలా చేస్తున్నానని చెప్పి ఒక అనౌన్స్ చేస్తున్నారు. ఆ అనౌన్స్కి మీరు మళ్ళీ చక్కగా రిప్లై ఇస్తున్నారు. వాయిస్ రిప్లై కానీ మెసేజ్ రిప్లై కానీ ఇస్తారు. అంటే దాన్ని బట్టి ఎంతమంది మనకి అనుకూలంగా ఉంటారని కూడా చక్కగా ఒక ప్లానింగ్ వర్క్ చూసుకుంటుంది. అందువల్ల మీ అందరూ కూడా ఎప్పుడూ కూడా ఇప్పుడు మీరు నెలకి ఎన్నిసార్లు చేస్తారో నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు నెలకి మినిమం ఒక 11 సార్లు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఒకవేళ ఎక్కడా లేకపోయినా మీ ఊరు దేవాలయంలో ఒక 5గురైనా సరే సరస్వతి చాలీసా భక్తులుగా చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను ఈ హనుమత్ గాయత్రి పీఠ నుంచి మీ అందరికీ కూడా నా సజెషన్ తెలియజేస్తున్నాను. అట్లాగే మీరు అందరూ కూడా విన్నారు కాబట్టి మా ఊరు చాలీసా సత్యనారాయణ గారు అని ఉన్నారు. నేను మా గ్రూప్ మొత్తానికి ఆయన పెద్ద ఆయన ఒక్క రామనామ సంకీర్తన పాడతారు ఒక్కసారి. ఎందుకంటే అది కూడా వినండి. వింటే మీ ఎవరు శక్తి వాళ్ళది, ఎవరు ప్రోత్సాహం వాళ్ళది, ఎవరు భక్తి. ఎందుకంటే నా పేటల్లో ఎప్పుడు కూడా ఆయన ప్రసారం చేయకపోతే నేను ఖచ్చితంగా పిలిపించి చేయించుకుంటూ ఉంటాను. ఇవాళ సమయానికి కూడా ఆయన టైంకి వచ్చారు. మేము హనుమత్ జయంతి వేరే చోట ప్రోగ్రామ్స్ ఉంది బాబు, ఖాళీ లేదు. అందుకని వాళ్ళు వచ్చారు. ఇది అయిపోగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన పక్కన ప్లేస్లో చక్కగా భూమి ఏర్పాటు చేసి అందరూ కూడా వెళ్ళేటప్పుడు మా సీతమ్మ గారికి కనబడి వెళ్ళండి. అలాగే నాకు కూడా ఒకసారి కనబడితే చాలా సంతోషంగా ఉంటుంది. నేను చెప్పిన ఏదైనా కానీ మీకు ఏర్పాట్లో చిన్న ఇబ్బందులు ఉంటే మాత్రం మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో మీరు క్షమించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రకాష్ గారు ఒకసారి రండి. ఏం లేదు రండి.